ఓకే. సో, ఈరోజు మనం ట్రాక్ మ్యాట్ కీ గురించి మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ మనం ఇక్కడ ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ట్రాక్ మ్యాట్ కీ అనేది మనకి కీయింగ్లో ఉంటుంది ఒక కాన్సెప్ట్. సో, ఇక్కడ మనం ఒక న్యూ డాక్యుమెంట్ అనేది మనం తీసుకోవాలి. కంట్రోల్ N కొడితే ఇక్కడ నేను ఓకే అని చెప్తే నాకు ఇలా ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ నాకు ఒక వీడియో అనేది నాకు కావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను డబుల్ క్లిక్ చేసుకొని నాకు ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలో ఫస్ట్ నేను ఆ వీడియోని నేను సెలెక్ట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత దాన్ని మనం ఇక్కడ వీడియో దాంట్లోకి డ్రాగ్ చేసుకోవాలి. ఓకే. సో డ్రాగ్ చేసిన తర్వాత ఆ యొక్క వీడియోని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఇలాగ తీసుకోవచ్చు. అది అయిన తర్వాత మనకి ఏం చేస్తామంటే మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి దీన్ని అన్లింక్ మనం పెట్టుకుంటాం. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం దీన్ని డీసెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఒక టెక్స్ట్ టూల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక టెక్స్ట్ని రాసుకుంటున్నాను. ప్రీమియర్ ప్రో అని చెప్పి. ఓకే. సో రాసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే దీన్ని నాకు ఈ యొక్క టెక్స్ట్ అనేది ఎక్కడ కావాలి, ఏ పొజిషన్లో కావాలి అన్నదాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ హైటు విడ్త్ అనేది మనం మార్చుకుంటాను నేను. ఓకే. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఈ యొక్క టెక్స్ట్ని ఇక్కడ వీడియో ఎండింగ్ వరకు నేను డ్రాగ్ చేస్తాను. ఆ తర్వాత వీడియో 1 సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ నాకు చూడండి ఇందులోని వీడియో ఎఫెక్ట్స్ అని ఉంటుంది మనకి. ఈ వీడియో ఎఫెక్ట్స్ దాంట్లో మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అందులో కీయింగ్ అని చెప్పి ఉంటుంది. సో కీయింగ్లో ఇక్కడ నాకు ట్రాక్ మ్యాట్ కీ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో ఆ ఆప్షన్ని మనం ఏం చేయాలంటే ఈ యొక్క వీడియో 1 మీద మనం అప్లై చేయాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ట్రాక్ మ్యాట్లోకి వెళ్ళి ఇక్కడ వీడియో 2ని మనం సెలెక్ట్ చేయాలి. సో అప్పుడు మనకేమవుతుంది, ఏదైతే మనం వీడియో 1లో ఉన్న వీడియో అంతా కూడా టెక్స్ట్లో ఫైనల్గా రెండర్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ మీడియా అని చెప్పేసి ఇక్కడ మనకి
ఎక్కడైతే మనకు ఒక వీడియో కావాలనుకుంటున్నామో అక్కడ నేమ్ అనేది ఇవ్వాలి. సో దీన్ని మనం సేవ్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనేది మనం ఇవ్వాలి. ఓకే, రెండరింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం క్లోజ్ చేసుకొని, సో మనం ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి ఎలా వచ్చింది అనేది మనం చూసుకోవాలి. ఈ రకంగా మనం మూవీస్ వాటిల్లో మనం ఎక్కువగా చూస్తుంటాం ఇది. దీన్ని ఏమంటారంటే ట్రాక్ మ్యాట్ కీ అని అంటారు. సో అది ఈరోజు క్లాస్.